నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్, అలాగే ఆయన ఇచ్చిన ఒక పెద్ద సుదీర్ఘమైన ఒక ఎపిసోడ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆంధ్ర పాలిటిక్స్ లోని ఏదైతే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారో, జగన్ ని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ అవుతాడా, చేయగలుగుతారా, అసలు దీనికి సెంట్రల్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందా, భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందా? సో దీనికి సంబంధించి ఆయన ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు వైసీపీకి ఒక వెన్నుదన్నుగా నిలుస్తాయని చాలా మంది అంటూ ఉన్నారు. అంటే కొంచెం బలాన్ని ఇచ్చాడు ఆయన అని. అది వాస్తవమేనా? అసలు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏమంటారు మీరంటే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు అనలిస్టులు ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు విశ్లేషణ అనేది జనరల్ గా ఒక్కదానికి స్టిక్ ఆన్ అవ్వకుండా, అంటే ఒక పార్టీకో లేకపోతే ఇంకోటో కంప్లీట్ డ్యామ్ స్టిక్ అవ్వకుండా కొంచెం ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఈ రోజు ఆయన ఇచ్చిన అనాలిసిస్, ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ ఆయన కూడాను, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? అంటే ఎక్కడో సెంట్రల్లో జరిగిన డిస్కషన్ ని ఈ రోజు ఆయన కళ్ళతో చూసినట్లుగా ఆయన బాగా మంచిగా నెరేటివ్ గా చెప్పడం ఏమనుకోవచ్చు? ఒకటండి, ఆయన ఏం చెప్పారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చెప్పారు అనేది కూడా ఆయనకే తెలియాలి. దాన్ని మనమేమి చెప్పలేము, ఎందుకంటే ఆయన మనసులో దూరి మనం అయితే చెప్పలేం కదా ఏంటి కారణం అనేది. కాకపోతే చెప్పిన దాని వల్ల ఏం జరుగుతుంది అనేది రాజకీయాలని నిశ్చితంగా గమనించే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ రెండు అంశాలు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి చేత కావట్లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకోవటము, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీదకి చంద్రబాబు నాయుడు ఒంటికాల మీద వెళ్ళట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, ఇట్లాంటి ప్రశ్నలు చాలా కాలంగా ఉన్నాయి. క్యాడర్ నుంచి బాగా, అంటే అసలు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అయితే మరీ అసలు ఏమీ చేయట్లేదేంటి, అసలు సిగ్గున్న పార్టీ అయినా, చావున్న పార్టీ అయినా, ధైర్యం ఉన్న పార్టీ అయినా, ఆ పార్టీయా ఈ పార్టీయా అని చెప్పి చాలా మంది మాట్లాడితే జనాలు ఇలా అనుకుంటున్నారు ఏంటి అనే విషయంలో నేను ఇంకొంతమంది డిబేట్స్ కూడా చేశాం. ఏంటి అంటే సరియైన కారణం లేకుండా కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టడము, అరెస్టులు చేయటము అనేది కరెక్ట్ కాదు. వ్యవస్థలను అలా ఉపయోగించుకోవడం మంచిది కాదు. ప్రజల్లోకి సరైన సంకేతాలు వెళ్ళవు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది రాజకీయాలనే మలుపు తిప్పింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఒక రకంగా గెలుపుకి అది కూడా ఒక కారణం, ఒక రకంగా కెటలిస్ట్ లాగా పనిచేసింది. చాలా కారణాలు ఉన్నాయి. ఆయన పరిపాలన సరిగా చేయలేదు, అందుకే ప్రజలు ఆయన్ని తిరస్కరించాలని అనుకున్నారు. కానీ ఆ అభిప్రాయం కన్సాలిడేట్ అవటానికి మట్టుకు ఈ అరెస్టు, జైలు అనేది ఉపయోగపడింది. అయితే అలా ఏదైనా ఉండాలి తప్పితే కక్ష సాధింపుగా అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి అసలు అధికారం వచ్చింది ఇందుకేనా అన్నట్లు నాలాంటి వాళ్ళందరూ మాట్లాడారు. చాలా మంది అభిప్రాయం కూడా అదే. అయితే మరి అలాంటప్పుడు కానీ క్యాడర్ ఏమనుకుంటుంది, ఇన్నాళ్లుగా మనల్ని క్యాడర్ని ఇబ్బంది పెట్టింది వైసీపీ పార్టీ, అంటే తీసుకెళ్లి జైళ్లలో వేసింది. మామూలుగా అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కూడా జైళ్లలో వేసి, వాళ్ళని కూడా టార్చర్ పెట్టి, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి, అంటే వాళ్ళకున్న అనుచర గణంతో ఇబ్బంది పెట్టిన ఘటనలు. రంగనాయకం గారు ఒక జర్నలిస్ట్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, ఇట్లాంటి ఘటనలు మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినట్టు మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది క్యాడర్ ఈ రోజు కూడా దాన్ని జీర్ణించుకోవట్లా. వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయాల్సిందే అన్నట్లున్నారు. ఒక రకంగా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడటం వల్ల జరిగింది ఏంటి అంటే ఆయన ఏమన్నా చేయడం, జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా చేయటం అనేది రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంది అనేది అర్థమైంది. ఆ హింట్ ఇవ్వడానికి ఆయన అట్లా మాట్లాడారు అనుకోవచ్చా? ఆయన ఎందుకు ఇద్దాం అనుకున్నారో అదే ఏంటి మనోహర్ గారన్ను ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళిద్దరికి కొంచెం హితబోధ చేసి పంపించాడు అన్నట్లు చెప్పారు. అయితే దానివల్ల వాళ్ళ ఇమేజ్ తగ్గిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి తెలిసిందా అనేది ఇక్కడ
కానీ ఈ మొత్తం పరిణామాల్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన దాదాపు 2013 నుంచి దగ్గర 2012, 2013 నుంచి బెయిల్ పైన ఉన్నాడు. దాదాపు 16 కేసులు, 14 ఏళ్ళు ఇంచుమించుగా, మించుమించు 16 నెలలు రిమాండ్ ఖైదీగా, ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్ తోటి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. అంటే బెయిల్ పైన ఉన్నాడు. ఈ రోజుకి స్టిల్ బెయిల్ పైన ఉన్నాడు. ఏ క్షణమైనా బెయిల్ రద్దు కావచ్చు, మళ్ళీ రిమాండ్ చెయ్యొచ్చు, లేదు ట్రయల్ స్టార్ట్ కావచ్చు. ఇక్కడ ట్రయలు స్టార్ట్ కావట్లా, బెయిలు రద్దు కావట్లా. ఈ 2 పనులు జరగట్లా. ఈ 2 పనులు ఎందుకు చెయ్యట్లేదు అనేది నాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు బీజేపీ ఎందుకు వెన్నుదన్నుగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత సహాయం చేస్తుంది అనేది నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నాకు తెలుగుదేశం పార్టీకి మంచి జరిగిందా, జనసేన పార్టీకి ఢిల్లీలో పలుకుబడి లేదా అని నేను మాట్లాడేదానికంటే, అసలు జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చూపు చూడట్లేదు, చల్లని చూపులే ఎందుకు చూస్తుంది అనేది. ఎందుకంటే కూడా అనుమానం ఉంది, వేరే ఏమీ లేదు. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైనా ఒక చర్య తీసుకుంటే, ఆయన మళ్ళీ జైలుకంటూ వెళ్తే గనక ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వస్తుంది. ఒక ప్రతిపక్షం కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రతిపక్షం ఎవరు వస్తారు? వామపక్షాలు అంత వచ్చే పరిస్థితిలో లేవు. కానీ ఒక్కసారిగా నాయకుడు అంటూ లేకుండా వెళ్ళిపోయాడు అంటే వాళ్ళందరూ పాత కాంగ్రెస్లోకి వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో లీడర్స్ ఉన్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ మేడం, ఇదే అనుకుంటున్నారు బయట కూడా. తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు. పాత కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉండొచ్చు, రేపొద్దున అక్కడ కాంగ్రెస్ మళ్ళీ పురుడు పోసుకుంటే గనక కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. జేసీ దివాకర్ రెడ్డి ఇట్లాంటి నాయకులు, వీళ్ళందరూ కాంగ్రెస్ లో పుట్టిన వాళ్ళు. మైసూరారెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అవటానికి పెద్దవాళ్ళే అవ్వచ్చు, వయసు పెద్ద. కానీ వాళ్ళందరూ చేరారు అంటే యువ నాయకులు వచ్చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఆ ఇద్దరే కదా. ఆయన తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసారు, బ్యాక్ టు ది పెవిలియన్ అధికారంలోకి రాగానే. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఒక్కసారి గాని కాంగ్రెస్ పురుడు పోసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక తిరుగుండదు. ఎందుకంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ కే కొంచెం హవా ఉండేది మొన్నటి వరకు కూడా. కొంచెం ఏంటమ్మా, రాజశేఖర రెడ్డి లేకపోవడం వలన అది అక్కడతో కొంచెం స్లో అయింది. కానీ వైఎస్ఆర్సీపీ అయినా కూడా ఇంచుమించుగా కాంగ్రెస్ బ్యాలెన్స్ తో నడిచినట్టే కదా. కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో ఉంది. ఇప్పుడు కొత్తగా పుట్టిన పార్టీలోకి అప్పుడే పుట్టిన వాళ్ళు లీడర్లు అయిపోతారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ వాడేగా, కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచినోడేగా. బ్లడ్ అయితే కాంగ్రెస్ బ్లడ్, డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ అనేది. మరి ఇప్పుడు ఈ డిఎన్ఏ ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు కాంగ్రెస్ లోకి? ఇప్పుడు వైజాగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేడం ఇక్కడ అదే మీరు అన్నందుకు ఇప్పుడు ఒకవేళ మోడీ కేంద్రం గనక జగన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అని మనం అనుకుంటే, ఈ భయంతోనే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ లోకి వెళ్తే మళ్ళీ సెంట్రల్ దీనిలోకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలి, వీలైనంత లోతు గోయి దొవ్వి గోయితులో పెట్టాలి, అవసరమైతే పాతాళంలోకి నెట్టేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి వాళ్ళు నినాదాలే ఇచ్చిన వాళ్ళు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే వాళ్ళు పనిచేస్తారు. అనుకూలంగా అయితే ఏం పనిచేయరు కదా. పోనీ అనుకూలంగా ఎలాగో పనిచేయరు అనుకోండి, మేము ఒక పొలిటికల్ పార్టీ ఎలాగో వాళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీలు ఉండాల్సిందే, 4 పార్టీలు ఉండాల్సిందే, ప్రతిపక్షం ఉండాల్సిందే అనే కోరిక ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా విఘ్నత ఉన్న వాళ్ళకి ఉంటది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు ప్రతిపక్షం లేకపోతే ఎట్లా, బలమైన ప్రతిపక్షం, అసలు ప్రతిపక్షం మమ్మల్ని పార్లమెంట్ లో మమ్మల్ని నిలదీయకపోతే మేము ప్రజలకు ఏం కావాలో మేము ఎలా చేస్తాము అనేవాళ్ళు ఆయన. ఆ పత్రికల్లో ఆయన మీద కార్టూన్లు ఏమన్నా వస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఆయనకి బాగా సహచరుడిగా ఉన్న చింతామణి గారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉండేవాళ్ళు,
ఆయన చాలా పెద్ద జర్నలిస్టు. అయితే ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రకంగా. కానీ ప్రధాని అవ్వకముందు ఫ్రెండ్స్, ప్రధాని అయిన తర్వాత ఆయన నిత్యం ఈయన విమర్శిస్తానే ఉండేవాళ్ళు. ఈయన చెప్పారంట ఒకసారి ఆయనకి, మన ఇద్దరం ఒకప్పుడు స్నేహితులు అని, నేను అధికారంలోకి వెళ్ళిన తర్వాత నన్ను విమర్శించడం తగ్గించొద్దు, నన్ను విమర్శించడం తగ్గిస్తే ఈ దేశానికి నష్టం అని. ఎంత గొప్ప విషయం. ప్రతిపక్షం ఉండాలి అని, ఆ ప్రతిపక్షం ఉండాలి అని కోరుకున్నారు వాళ్ళు. అలాగే ఇంకొకటి వాళ్ళలో గొప్పతనం ఏంటి అంటే, నిన్నగా మన సోమనాథ ట్రస్ట్ అని చెప్పి ఈయన మోడీ గారు సోమనాథ మహర్షి టెంపుల్ ఉంది, ఎక్కడ గుజరాత్లో ఉంది. ఆ టెంపుల్ పునరుద్ధరణ జరిగి 75 సంవత్సరాలు అయింది అని చెప్పి మొన్న ఉత్సవాలు చేశారు. అయితే దానికి ఎప్పటి నుంచో మోడీ గారు ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. అయితే అది రాజ్యాంగ విరుద్ధం. ఆయన ట్రస్ట్ చైర్మన్గా ఉండకూడదు. ఎందుకని అంటే ఇది లౌకిక దేశం. ఈ దేశంలో ఒక మతానికి సంబంధించిన ట్రస్ట్కి చైర్మన్గా ఒక ప్రధాని ఉండకూడదు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారిని, ఇది చాలా పాత టెంపుల్, సోమనాథ్ టెంపుల్, ఫస్ట్ జ్యోతిర్లింగం కదా అది. అయితే ఆ టెంపుల్ని పడగొట్టారు. అయితే దాన్ని మళ్ళీ కట్టారు ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అయితే నెహ్రూ గారిని అది కట్టిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు నిధి ఇచ్చింది దానికి. దాన్ని వ్యతిరేకించారు నెహ్రూ గారు. వ్యతిరేకించి ఆయన రాలా, ఆయన చీఫ్ గెస్ట్గా రావాలి, ఆయన రాలా. ఆయన రాకపోగా అప్పుడు మున్షి గారు సీఎంగా ఉంటే ఆయన్ని అసలు మీరు డబ్బులు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒక మతానికి సంబంధించిన ప్రోగ్రామ్కి మనం వెళ్ళాము అంటే మిగతా మతాల వాళ్ళు ఎలా చూస్తారు దీన్ని అని ఆలోచించిన వాళ్ళు. అంటే అలాంటి సాంప్రదాయాలతో వాళ్ళు పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రోజు వస్తే గనక మళ్ళీ లౌకిక తత్వం అంటది, మళ్ళీ పరమసహనం అంటది. ఇవన్నీ అంటే ఎట్లా అనకూడదు. సనాతన ధర్మం మీద పోతున్నాం అంటే నేను ఇప్పుడు మీకు ఈ కారణాలన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఇంత ఆలోచన ఉంది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ఏది మళ్ళీ కాంగ్రెస్ పురుడు పోసుకోకూడదు అని. అందుకని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక బొమ్మను అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా మళ్ళీ పునరుజ్జీవం కాకుండా చూస్తున్నారు, హోల్డ్ చేసి పెడుతున్నారు. ఇది అసలు కారణం. చాలా క్లియర్ గా అర్థమైంది. అసలు కారణం ఇది. ఇప్పుడు చెప్పండి, నాగేశ్వర్ గారు ఆంధ్ర ప్రజలకి ఏమైనా కనువిప్పు కలిగించారా? ఆ పార్టీ వైసీపీ పార్టీకి ఆయన కండువా కప్పుకున్నారా? వైసీపీ పార్టీ కండువా? లేదు అంటే జనసేన పార్టీకి విమర్శించారా? అంటే ఏం చెప్తారు? ఇక్కడ క్లియర్ కట్గా బీజేపీ యొక్క ఉద్దేశాన్ని మనందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారని నేను చూస్తున్నా. అవును, అర్థమయ్యేటట్టు చెప్పారు, కానీ దాన్ని అర్థం చేసుకునే విధానాల్లో రకరకాల వేళ్ళు అనుకున్నాయి అక్కడంతా. అంతే, డైవర్షన్స్ ఏవేవో తీసేసుకుంది. బట్ ఓవరాల్ గా అయితే ఇష్యూ ఇదని నాకైతే అర్థమైంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.